అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలపై అనేక అనుమానాలు, సందేహాలు, విమర్శలు, ఆరోపణలు తలెత్తుతూ ఉన్నాయి. భక్తుల విశ్వాసాలు, నమ్మకాలకు ప్రతీకగా కేంద్ర బిందువుగా ఉండే ఆలయాలు ఇలా మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలకు కేంద్ర బిందువుగా మారుతుండడం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ అయిన యమునా పాఠక్ గారు. గతంలో తెలంగాణలో ఓ ఆలయంలో చైల్డ్ ప్రాస్టిట్యూషన్ కి సంబంధించి ఆమె పెద్ద పోరాటమే చేశారు. ఆమె పోరాటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇప్పుడు ధర్మస్థల గురించి ఆమె ఏం చెబుతారో విందాం. నమస్తే యమున గారు. నమస్తే అండి. ఆలయాల్ని మనం ఎంత గొప్పగా చూస్తాము, ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. అందులోనూ ధర్మస్థల అంటే భక్తులకు ఎంతో నమ్మకం. అలాంటి ధర్మస్థల మీద ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయి. ఓ విజిల్ బ్లోయర్ ఇచ్చిన కంప్లైంట్తో ఇప్పటికే తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. మీరేమంటారు ధర్మస్థలకి సంబంధించి? నమస్తే అండి. ఇటువంటి సంఘటనలు జరగడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు అనగానే మనకు ఒక ఆస్థ, మనకు ఒక నమ్మకం. మన కుటుంబ సమేతంగా కూడా ఆపద మొక్కులవాడు, అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు, భగవంతుడు, మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తీర్చేవాడు, ఆర్చేవాడు ఆ పరమాత్ముడు. కాబట్టి ఒక భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో వెళ్తాం. అలాంటి క్షేత్రాలలో ఆడపిల్లలు ఇలాంటి అన్యాయాలు జరగడం అనేది నిజంగా కూడా చాలా చాలా శోచనీయం. ఒకటి స్వరూప గారు, ఇక్కడ ఏంటంటానంటే చాలా వరకు కూడా అమ్మాయిలు తప్పిపోయినప్పుడు మిస్సింగ్ కేసెస్ వెళ్ళి లాడ్జ్ చేస్తే పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఇంతకు మీరు అన్నారు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో మనం వాయిస్ చేసినప్పుడు అని, అలాంటి క్షేత్రాలలో కావచ్చు, మిగతా ప్లేసెస్లో కావచ్చు, మా ఆడపిల్ల తప్పిపోయింది అని ఫస్ట్ వెళ్ళి రిజిస్టర్ చేస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ చాలా విచిత్రంగాను చాలా బాధాకరంగా ఉంటాయి. ఆడపిల్ల కాబట్టి వయసు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయిందో, ఎలా వెళ్ళిపోయిందో అని కొన్ని క్వశ్చన్స్. అలాంటి మానసిక వేదన కూడా గురవుతూ చాలా వరకు పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వకపోవడం ఒక పరిస్థితి. ఆడపిల్లలు తప్పిపోయినా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వరు. ఎందుకంటే పరువుకు సంబంధించి లేకపోతే ఎటువంటి క్వశ్చన్స్ మనం వినాల్సి వస్తుందో అనే పరిస్థితి వల్ల చాలా వరకు కూడా స్టేషన్ వరకు వెళ్ళవు. నెక్స్ట్ మిస్సింగ్ కేసెస్ మీరు చూస్తే ప్రధాన నగరాలలో, కేవలం పుణ్యక్షేత్రాలే కాదు ప్రధాన నగరాలలో కూడా మిస్సింగ్ కేసెస్ అంతేందుకు మన పట్టణంలో ఎన్ని మిస్సింగ్ కేసెస్ నమోదైనాయి. ఒక 2-3 సంవత్సరాల కిందట ఒకసారి మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఇదే అంశం మీద వస్తే మళ్ళీ అది అలాగే కనుమరుగైపోయింది. ఎలా అయితే వార్త వచ్చిందో అలాగే కనుమరుగైపోయింది. 1 కాదు 2 కాదు, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలలో మిస్సింగ్ కేసెస్ ఆడపిల్లవి నమోదవుతున్నప్పుడు నమోదైన కేసులకు దర్యాప్తు ఎందుకు జరగటం లేదు? ఇప్పుడు మన ఇంటికి మన ఆడపిల్ల రావట్లేదంటే మనం నిశ్శబ్దంగా ఎలా ఉంటామండి? ఇప్పుడు మీరు ఇదే ఒక క్షేత్రం తీసుకుంటే ఆ క్షేత్రానికి సంబంధించి అక్కడ మిస్ అవ్వకపోవచ్చు, లేకపోతే అక్కడ మిస్ అవ్వచ్చు. చాలామంది ఏంటంటే మిస్సింగ్ కేసెస్ మీరు ఎక్కడి నుంచి మొదలవుతున్నారు? ఇప్పుడు మనం అనేక ప్లేసెస్ నుంచి వస్తాం. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి మనం కేవలం అక్కడే ఉన్నాం కదా. మీరు అనేక నగరాల నుంచి రావచ్చు, ఢిల్లీ నుంచి రావచ్చు, బాంబే నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి రావచ్చు, లేకపోతే ఎన్నో రాష్ట్రాల నుంచి మీరు రావచ్చు. సో మిస్సింగ్ కేసెస్ అక్కడే మిస్ అయితే అక్కడ ఎందుకు దర్యాప్తు జరగటం లేదు? ఒకవేళ నాకు తెలిసి నేను దీన్ని కథనాలు ఏదైతే నేను చూశానో విన్నానో మీడియా మాధ్యమంగా చాలా వరకు కూడా వెళ్ళి దర్యాప్తు చేస్తే కూడా రెస్పాన్స్ లేదు అని కూడా మనకి ప్రధానంగా వినపడుతూ వస్తుంది. అంటే ఆడపిల్లలు మిస్ అవుతున్నారు అని ఎప్పుడైతే ప్రధాన సమాచారం వస్తే ఎందుకు రెస్పాన్స్ ఉండటం లేదు? అక్కడ ఉన్న శాఖ, పోలీస్ శాఖ నుంచి అది చాలా కీలకంగా పరిగణించాలి. ఇప్పుడు ఏదో సిట్ అయితే వేశారండి, కానీ నా ఉద్దేశంలో సిట్టు సరిపోదు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి గ్యాగ్ ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు. అంటే ఎందుకు తేయాల్సి వచ్చింది అంటే ఏదైతే ఒక ప్రాథమంగా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కర్టెల్ చేస్తున్నారు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్లో గ్యాగ్ అనేది వర్తిస్తుంది. మరీ సెన్సిటివ్ ఇష్యూస్, చాలా హై ప్రొఫైల్ కేసెస్, ఇంకా వాటిల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు దాంట్లో జడ్జిమెంట్లో అని కొన్ని సందర్భాల్లో ఇటువంటి గ్యాగ్ ఇస్తారు. కానీ ఇందులో ఎందుకు ముందుగానే గ్యాగ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. దీనికి ఎందుకు ఇలాంటి తీసుకొస్తున్నారు అని. ఒకటి, కర్టెలింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆ రోజు కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం దగ్గర చైల్డ్ ప్రాస్టిట్యూషన్ జరిగినప్పుడు మనం అనేక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది.
ఎందుకంటే మానసిక కోణంలోనే ఒక ఆడపిల్ల మీద జరుగుతున్న అత్యాచారం ఆ పిల్లల మీద ఎటువంటి ప్రభావం కలుగుతుంది, వాళ్ళ జీవితాల మీద తర్వాత ఎలాంటి ప్రభావం కలుగుతుంది, ఇలా అనేక కోణాల్లో సైకలాజికల్, ఇమోషనల్ డిస్ట్రెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం దాని మీద ప్రధానంగా మాట్లాడడం జరిగింది. సో అప్పుడు హైకోర్టు సుమోటోగా తీసుకుంది తెలంగాణలో. ఇదే అంశం మీద సుప్రీంకోర్టు తీసుకోవాలంటాను నేనైతే. ఎందుకంటే చిన్న అంశం కాదు, వందల సంఖ్యలలో ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారు. మీరు కొన్ని కథనాలు కనుక మనకు ఆల్రెడీ బయటకు 8,000 పైచిలుకు కథనాలు ఆల్రెడీ బయట ఇంటర్నెట్లో ఉన్నది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా తీసేయాలనే ఒక జడ్జిమెంట్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఎంతవరకు ఆపగలుగుతారు? ఒక్కసారి నిజం దాగదు అంటారు చూసారా, నిజం నిప్పు లాంటిది అంటారు చూసారా, అన్యాయానికి ఎప్పుడైనా ఎదురు దెబ్బ తప్పకుండా ఉంటుందనేది మనకు కనబడుతుంది. ఎందుకంటేనండి చాలా వరకు ఇలాంటి కొన్ని క్షేత్రాల్లో కొన్ని మూఢనమ్మకాలను కూడా మనం చెప్పచ్చు. నమ్మకం మంచిదే, మూఢనమ్మకం నిజంగా చాలా ప్రమాదకరం. అది ఎటువంటిదైనా ఎలాంటిదైనా. చాలా వరకు ఇటువంటి తాంత్రిక శక్తులు, తాంత్రిక పూజలు, తాంత్రిక విద్యలు, ఇందులో ఆడపిల్లల్ని బలివ్వడము, ఎందుకంటే అసాధారణ మరణాలని మనకు చెప్పడం జరిగింది. ఎవరైతే విజిల్ బ్లోయర్ చాలా స్పష్టంగా కూడా మనం చూసిన కథనాల ప్రకారం, వార్తలకు అనుసూరంగా సోషల్ మీడియాలో ఉన్న కథనాలు, వాళ్ళు చెప్పిన కథనాల ప్రకారంగా కూడా వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్. సో ఈ స్కెలిటన్స్ ఉన్నాయి కానీ మనిషి యొక్క స్కల్ లేదు. సో ఇటువంటివన్నీ మీకు ఇంకా తర్వాత కూడా వాళ్ళ మీద అత్యాచారాలు కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద పూర్తిగా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన మాటలుగా మనం చెప్తున్నాం. ఇదే విజిల్ బ్లోయర్ ఇన్నేళ్లగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, కానీ ఈరోజు పరివర్తన అతనిలో ఎందుకు జరిగింది? ఇలాంటి చాలా అంశాలు ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఇది కేవలం కూడా మనం ఒక ఆస్కారాన్ని చూపించే మార్గాలే తప్పించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది పూర్తిగా అన్బయాస్డ్గా ఉండాలి. అన్బయాస్డ్గా ఉండాలి అంటే తప్పకుండా ఇందులో సిబిఐని ఇన్వాల్వ్ చేయాలి. ఈ విజిల్ బ్లోయర్ చెప్పినట్టుగా మనం 2014 వరకు మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత కూడా చాలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మంజునాథ క్షేత్రానికి ఎంతో మంచి పేరుంది. కానీ అంత మంచి క్షేత్రంలో ఇలాంటి మూఢనమ్మకాలకి సంబంధించి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయని వినడానికి కూడా పోతున్నాం మనం. ఎందుకు ఇంత మూఢనమ్మకం అనేది మనుషుల్లో పెరిగిపోతుంది? ఎందుకంటే దీని వెనక బడా రాజకీయ నాయకులు అలాగే కార్పొరేట్స్ కూడా ఉన్నట్టుగా ఉంది. అంటే మూఢనమ్మకాలని తరిమేయాల్సిన పెద్దలే ఇలాంటి వాటిలో ముఖ్యంగా పాత్రధారులుగా ఎందుకు మారుతున్నారంటారు? సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అన్నది చాలా అక్షర సత్యాలు. చాలా వరకు రాజకీయ నాయకులు కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, బడేబాబులు కావచ్చు, మైనింగ్ మాఫియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా చాలామంది కూడా పెద్దవాళ్ళకి ఈ మూఢనమ్మకాలు అంటారా, నమ్మకాలు అంటారా, ఏదంటారు, వాళ్ళకి అనుకూలంగా ఆ పని జరగాలంటే కొన్ని బలులు ఇవ్వాలి, కొన్ని మాంత్రిక తంత్ర విద్యలు వాడాలి అనేది కూడా ఉన్నది. కానీ ఒకటండి, ఎప్పుడైనా సృష్టికి ఒక ధర్మం ఉంటుంది. ఏదైతే ఒక కార్మిక్ ఎఫెక్ట్ అని మనం మాట్లాడతామో, మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది. ఇంతమంది ఆడపిల్లల బలిదానాలతో వీళ్ళకి ఎటువంటి మంచి జరగబోతోంది? వారు చేసే ఒక తాంత్రిక విద్య వల్ల అప్పటికి ఏదైనా తాత్కాలిక ఎఫెక్ట్ వాళ్ళకి ఏమన్నా కనబడుతుందేమో, కానీ దానివల్ల ఆ కుటుంబం పడ్డ బాధ, రోదన, ఎవరైతే అమ్మాయి చనిపోతుందో ఆ అమ్మాయి ఆక్రోదన, అవన్నీ కూడా శాపాలుగా మారవంటారా వీళ్ళకి? ఇంత అవివేకంగా, అనాలోచితంగా, అర్థం లేకుండా ఒక ఆడపిల్లల్ని బలి చేసుకుంటున్న బలి పశువులుగా వీళ్ళని బలి చేస్తున్న ఇటువంటి వ్యక్తులను ఉరి తీయాలి అంటాను నేనైతే. దీన్ని చిన్న ఇష్యూ కాదు, ఇదేదో ఒక క్షేత్రానికి సంబంధించి కాదు. ఇలాంటి తప్పిదాలు అనేక క్షేత్రాలలో భారతదేశం అంతా కూడా జరుగుతున్నాయి. ఇది వాస్తవం. కానీ వెలుగులోకి వచ్చేవన్నీ ఈరోజు ఈ విజిల్ బ్లోయర్ బయటకు వచ్చి మరి పశ్చాత్తాపడ్డమో లేకపోతే ఎందుకు బయటకు వచ్చాడో అవి తర్వాత విచారణలో మనకు తెలుస్తుంది. కానీ ఇలాంటి సంఘటనలు మనం చాలా బేసిక్గా కొంతమంది అయితే మేము ఇటువంటివి చేస్తున్నాం, ఈ వామాచార పద్ధతుల్లో మేము చేస్తున్నాం, మేము బలిలు ఇస్తున్నాం అని వీడియోస్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేనండి బలులు అనే దాని మీద ఎవరికి హక్కు ఉంది? ఇట్ ఈస్ ఆల్ ప్రొహిబిటెడ్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్. ఒక మనిషి జీవితాన్ని చంపేయడం అనేది ఎంత పెద్ద నేరం అది. వీళ్ళకి ఉరి శిక్షనే కరెక్ట్ అంటాను. ఎలాంటి వాళ్ళు ఉంటే ఏంటి, ఎంత పెద్ద వాళ్ళు ఉంటే, నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఇలా బలి అయిపోయిన ఆడపిల్లలలో ఏ బడాబాబు ఇంటి అమ్మాయి ఉంటే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు సైలెంట్గా ఉంటారా? అదే ఏ బడాబాబు కూతురు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగితే ఈరోజు అగ్గి రగలదా చెప్పండి? ఇలా సైలెంట్గా ఉండే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలి, కానీ సమాజంలో ఉన్న ఆడపిల్లల్ని బలి తీసుకుంటామంటే ఎంత
ఎంతటి అమానుషం అంటాను నేనైతే. సో వీళ్ళ మీద కఠినంగా సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే, ఇది చిన్న విషయం కాదు. ఇందులో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక చిన్న మర్డర్ జరిగితే, ఒక చిన్న ఆత్మహత్య జరిగితే, ఒక చిన్న ఏదైనా సూసైడ్ ఏదైనా జరిగినా కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రసార మాధ్యమాలలో దాగే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు 2.5 దశాబ్దాలుగా ఇలాంటి ఆకృత్యాలు, అత్యాచారాలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. కానీ దీని మీద ఒక్క నివేదిక లేదు, ఒక స్పందన లేదు. అంటే ఎంత పక్కడబందీగా, ఎంత ప్రీ ప్లాన్డ్గా ఇది జరుగుతోంది ఆలోచించారా? ఇది మామూలుగా మనం మాట్లాడుకుంటే మనకు స్పృశించింది ఇటువంటిది. ఇది ఈరోజు యావత్ ప్రపంచానికి కనబడుతోంది. అంటే 2.5 దశాబ్దాలుగా ఆడపిల్లలు వందల సంఖ్యలో, పదుల సంఖ్యల నుంచి వందల సంఖ్యలో బలైపోతున్నారు, అఘాయిత్యానికి గురవుతున్నారు. మరి దాని నుంచి ప్రశ్నలు లేవనెత్తితే, వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు కూడా జస్టిస్ జరగలేని పరిస్థితి. ఇది ఎక్కడా కూడా ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా రాకుండా అంత పకడ్బందీగా వీళ్ళు కనుక ముందుకు వెళ్ళారు అంటే వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఇంతకుముందు హైకోర్టులు ఎలాగైతే మనం సుమోటోగా తీసుకున్నాయో, ఇక్కడ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఇది ఒక నేషనల్ డిజాస్టర్, ఇది ఒక స్థానిక పోలీస్ స్టేషన్ లో రికార్డులు కూడా మాయమైపోయాయి మిస్సింగ్ కేసులకి సంబంధించి. అంటే చూడండి ఎంత ప్లాన్ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనం కూడా ఆలోచించాల్సిందే. ఒకవైపు హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద అనేక రకాలుగా దాడి జరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల మీద ఇంత భయంకరమైన ఆరోపణలు, విమర్శలు రావడం అనేది మనం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినట్టుగానే కనిపిస్తోంది. అయితే ఒక హిందూ సంస్థ ప్రతినిధిగా కావచ్చు, ఒక సైకాలజిస్ట్గా, సామాజికవేత్తగా మీరు ఏం చెప్తారు? ఇక మీదటైనా ఎలాంటి మార్పు రావాలంటారు? నేనైతే ఒకటేనంటానండి, ఆడపిల్లల విషయంలో ఎక్కడైతే మిస్సింగ్ కేసెస్ నమోదు అవుతాయో తప్పకుండా పోలీస్ శాఖ వారు దాన్ని ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. దాని మీద త్వరగానే దాని మీద నివేదన ఇవ్వాలి, దాన్ని దర్యాప్తు చేయాలి. 1. 2, ఇటువంటి వాటి కోసమని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి ఇది చిన్న ఇష్యూ కాదు, ఇట్స్ బ్రూటల్ మర్డర్స్. ఇవన్నీ ఎంత హీనస్ క్రైమ్ అనమాట. అంటే రోమాలు నిక్కపుడుచుకుంటున్నాయి భయంతో. వణికిపోయే సంఘటన ఇది, మామూలు సంఘటన కాదు. ఇది దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత సీరియల్ మర్డర్సే, ఇవన్నీ మర్డర్సే కాదు, 100% సీరియల్ మర్డర్స్ కాదంటారా? ఇంతటి భయానకమైన హత్యలకు తప్పకుండా భారత ప్రభుత్వం స్పందించాలి. తప్పకుండా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. దీని మీద సిబిఐ దర్యాప్తు చేయించాలి. ఎక్కడికక్కడ మొత్తం సెంట్రల్ బలగాలు రావాలి. వాళ్ళ అండర్లో ఈ యొక్క డైనమిక్ ఆఫీసర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ని, సిన్సియర్ ఆఫీసర్స్ని అక్కడ ప్రతినిధులుగా వేయాలి. వాళ్ళ అండర్లో ఇదంతా కూడా దర్యాప్తు జరగాలనేది నా విన్నపం అండి. ఎందుకంటే ఇందులో ఎవరు నిందితులైనా, ఎలాంటి వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి తప్పకుండా ఉరి శిక్ష ప్రజల కళ్ళ ముందు వీళ్ళని ఉరి తీయాలి. ఒక్కళ్ళు కాదు కదా, ఇంతమంది ఆడపిల్లల్ని అమానుషంగా అత్యాచారం చేసి క్రూరంగా చంపి పాతిపెట్టిన వాళ్ళని ఎలా వీళ్ళని వదిలేయాలి? ప్రభుత్వాల మీద నమ్మకం ప్రజలు